హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఎకనామీలో భాగంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనము ఈ అభివృద్ధి నిరోధకాలు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంటే అభివృద్ధికి మనకి నిరోధకాలు ఎన్ని రకాలు మెయిన్గా చూసుకుంటే జాతీయంగా, అదేవిధంగా అంతర్జాతీయంగా అని చెప్పేసి చూసుకున్నాం. ఓకే, ఈ క్లాస్లో మనము ఈ అభివృద్ధికి సంబంధించిన కొన్ని దశలు కొంతమంది ఆర్థికవేత్తలు వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం కొన్ని వివరించడం జరుగుతుంది. అందులో మనకి కార్ల్ మార్క్స్ అని చెప్పేసి, సైమన్ కుజ్నెట్స్ అని చెప్పేసి, అదేవిధంగా మనకి డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రో అని చెప్పేసి వీళ్ళ ముగ్గురికి సంబంధించిన కొన్ని అభివృద్ధికి సంబంధించిన దశలు ఉంటాయి. ఈ దశల్లో భాగంగా మళ్ళా అవి ఏ దశలో ఏ విధంగా అభివృద్ధి ఉంటుందని చెప్పేసి మనకి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం చూస్తాం సైమన్ కుజ్నెట్స్ సంబంధించిన అభివృద్ధి దశలు చూస్తాం. సైమన్ కుజ్నెట్స్. ఓకే, సైమన్ కుజ్నెట్స్. ఈ సైమన్ కుజ్నెట్స్ మనకు ముఖ్యంగా 3 దశల గురించి మాట్లాడతారు. ఈ 3 దశలు ఏంటంటే మనకి ఈయన యొక్క ఒక గ్రంథం ఉంటుంది. ఫస్ట్ మనకి స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అని చెప్పేసి ఉంటుంది. ఇంపార్టెంట్ మనకి ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి చాలామంది ఆర్థికవేత్తలకు గ్రంథాలు వస్తాయి మనకి. అదేవిధంగా వీళ్ళ యొక్క సిద్ధాంతాలు ఉంటాయి. ఇవి మనం మెయిన్గా చూసుకోవాలి. సిద్ధాంతం పేరు చూసి మనం ఐడెంటిఫై చేయగలిగితే కాన్సెప్ట్ సరిపోతుంది మనకి. ఇది ఏంటంటే స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అని చెప్పేసి మనకి గ్రంథం. స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఎవరిది? సైమన్ కుజ్నెట్స్. ఈ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అభివృద్ధి దశల్లో భాగంగా మూడింటి గురించి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ప్రారంభ దశ అని చెప్పేసి ఒకటి, ప్రారంభ దశ. రెండవది ద్వితీయ దశ అని చెప్పేసి, ద్వితీయ దశ. మూడవది మనకి చివరి దశ అని చెప్పేసి ఉంటుంది. చివరి దశ. ప్రారంభ దశలో భాగంగా మనకి వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ద్వితీయ దశలో భాగంగా ఎక్కువ మనకి ఈ ద్వితీయ రంగమైన మనకి పారిశ్రామిక రంగం సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. అదేవిధంగా చివరి దశలో భాగంగా మనకి సేవా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్తాడు సైమన్ కుజ్నెట్స్. ఓకే, మనకు ఈ కార్ల్ మార్క్స్ కానీ అదేవిధంగా డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రో కానీ కొంచెం డెప్త్గా ఉంటాయి. ఈ సైమన్ కుజ్నెట్స్ సంబంధించిన దశలు మాత్రం సింపుల్గా ప్రారంభ దశలో వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ద్వితీయ దశలో భాగంగా మనకి పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చివరి దశలో భాగంగా మనకు సేవా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంతే. దీనికి సంబంధించి అంటే ఎక్కువ డిపెండెన్సీ ప్రారంభ దశలో ఏంటంటే వ్యవసాయ రంగంలో డిపెండెన్సీ ఉంటుందని చెప్పేసి, ద్వితీయ రంగంలో మనకి పారిశ్రామిక రంగానికి ఎక్కువ డిపెండెన్సీ ఉంటుందని చెప్పేసి చెప్పడం లేదు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడేమో వ్యవసాయం, ఇక్కడేమో పారిశ్రామికం, ఇక్కడేమో సేవా రంగం. రైట్. ఓకే, దీని తర్వాత మనకు నెక్స్ట్ ఎవరు వస్తారంటే డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రో అని చెప్పేసి. ఈ డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రో దశలు కూడా ఉంటాయి మనకి. ఇలా కూడా ఒక గ్రంథం ఉంటుంది. సైమన్ కుజ్నెట్స్ గ్రంథం స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అని చెప్పేసి. నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రో. ఈ డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రోకి సంబంధించిన గ్రంథం వచ్చేసి ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. అక్కడేమో స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది, ఇక్కడేమో ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి ఉంటుంది. దీని యొక్క గ్రంథం స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఈ ఎకనామీ వచ్చిందంటే మనం డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రో గుర్తుపెట్టుకోవాలి. గ్రంథం పాయింట్ అవుతుంది. కొన్ని ఆర్థికవేత్తలు ఇచ్చేసి ఇటు సైడ్ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో భాగంగా కొన్ని గ్రంథాలు ఇవ్వచ్చు. అట్లా ఈ అభివృద్ధి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి అట్లా ఇచ్చే ఛాన్స్ ఉండదు. ఒకటి అది మనం చూసుకోవాలి. రైట్. ఈ యొక్క ప్రముఖ గ్రంథం మనకి 1960లో భాగంగా ఇతను రాయడం జరుగుతుంది. ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి రోస్ట్రో గారు. రైట్. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే ముఖ్యంగా 5 దశల గురించి చెప్తాడు. ఈ మెయిన్ ఇంపార్టెంట్. పర్టికులర్గా ఒక దశ నుంచి కూడా మనకి క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంటుంది. అంటే పర్టికులర్ ఒక దశను తీసుకొని కూడా ఈ దశలో ఏ విధంగా ఉంటాయని చెప్పేసి క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంటుంది. మనకు ఈ సైమన్ కుజ్నెట్స్ చాలా సింపుల్గా చెప్తారు, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగం. అది మనం మైండ్లో పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి మనకు 5 దశలు ఉంటాయి. ఓకే, ఈ డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రో మనకి 5 దశలు చెప్తాడు. అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి మనకి సాంప్రదాయక దశ అని చెప్పేసి. ఓకే, సాంప్రదాయక దశ. దీన్ని మనకి ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అని చెప్పేసి అంటాం.
సాంప్రదాయక ఈ దశలో అయితే వెరీ ఇంపార్టెంట్ ఈ డబ్ల్యూడబ్ల్యూ రోస్టర్కి సంబంధించి. నెక్స్ట్ ప్లవన దశకు ముందు దశ. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్లవన దశ గుర్తుపెట్టుకుంటే ముందు ఏంటి వెనక మనకు గుర్తుంది. ప్లవన దశకు ముందు దశ, రైట్. ప్లవన దశకు ముందు దశ మనకి దీన్నే ప్రీ కండిషన్ ఆఫ్ టేక్ ఆఫ్ అని చెప్పేసి అంటాం. ప్రీ కండిషన్ ఆఫ్ టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి ప్లవన దశ, ప్రీ కండిషన్ ఆఫ్ టేక్ ఆఫ్. ఓకే, రైట్. ఇదేమో సాంప్రదాయ దశ, దీన్నే ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అని చెప్పేసి అంటున్నాం. ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్. ఇది రెండవది ప్లవన దశకు ముందు స్థితి లేదా ముందు దశ. నెక్స్ట్ది ఏముంటుంది ముందుది కాబట్టి ఇది ప్లవన దశ, రైట్. ప్లవన దశ దీన్నే మనం ఏమంటామంటే టేక్ ఆఫ్ స్టేజ్ అని చెప్పేసి అంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్. టేక్ ఆఫ్ స్టేజ్. నాలుగోది వచ్చేసి మనకు పరిపక్వ దశ అని చెప్పేసి పిలుస్తాం. పరిపక్వ దశ. పరిపక్వ దశ దీన్నే మనం ఏమంటామంటే డ్రైవ్ టు మెచ్యూరిటీ. డ్రైవ్ టు మెచ్యూరిటీ లేదా దీన్నే స్వయం సమృద్ధి దశ అని చెప్పేసి ఏమంటాం. స్వయం సమృద్ధి దశ. స్వయం సమృద్ధి దశ దీన్ని మనము డ్రైవ్ టు మెచ్యూరిటీ, రైట్. ఓకే, ఇది మనకు సాంప్రదాయక దశ, ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్, ప్లవన దశకు ముందు స్థితి లేదా ముందు దశ, ప్రీ ఇండస్ట్రియల్, ప్రీ కండిషన్ ఆఫ్ టేక్ ఆఫ్, నెక్స్ట్ టేక్ ఆఫ్ స్టేజ్ ప్లవన దశ, నెక్స్ట్ పరిపక్వ దశ, అదేవిధంగా స్వయం సమృద్ధి దశ లేదా డ్రైవ్ టు మెచ్యూరిటీ అని చెప్పేసి పిలుస్తాం. లాస్ట్ మనకు వచ్చేసి పూర్తి వినియోగ స్థాయి దశ అని చెప్పేసి పిలుస్తాం. పూర్తి వినియోగ స్థాయి దశ. పూర్తి వినియోగ స్థాయి దశ. దీన్ని మనము హై మాస్ కన్జంప్షన్ స్టేజ్. హై మాస్ కన్జంప్షన్ స్టేజ్. హై మాస్ కన్జంప్షన్ స్టేజ్, రైట్. ఓకే, ఇవి మెయిన్గా మనకి నేమ్స్, ఇవైతే మైండ్లో ఉండాలి. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే జనరల్గా మనకు సాంప్రదాయక దశలో 70% ఆఫ్ పీపుల్ మనకి వ్యవసాయ రంగం మీద ఆధారపడతారు. మనకి ఈ పేరులోనే తెలుసుకోవచ్చు మనం, రైట్. అక్కడ మన ప్రాథమిక దశలో భాగంగా కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడతాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటిది, ఇక్కడ సాంప్రదాయ దశలో భాగంగా వ్యవసాయ రంగం మీదే 70% ఆఫ్ పీపుల్ మనకి ప్రస్తుతానికి కూడా దాదాపు మనము భారత గ్రామీణ జనాభా దాదాపు వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుంది. దాదాపు 68% అప్రాక్స్గా మనకి వ్యవసాయ రంగమే వెన్నుముక అని చెప్పేసి పిలుచుకుంటాం, రైట్. అట్లా న్యూటన్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కన్నా ముందు, దానికన్నా ముందు మనకి ఈ పూర్వ సమాజాన్ని మనము సాంప్రదాయక దశ అని చెప్పేసి పిలుచుకున్నమాట. ఇప్పుడు ఈ న్యూటన్ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడు వస్తుందో దానికంటే ముందున్న దశను మనము సాంప్రదాయక దశ అని చెప్పేసి పిలుస్తున్నాం, రైట్. ఇది మెయిన్గా ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లాండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు, అక్కడ మనకి పిలవడం జరిగింది. నెక్స్ట్ ప్లవన దశకు ముందే స్థితిని మనం ఏమన్నామంటే దీన్నే రూపాంతర దశ అని చెప్పేసి అంటాం. దీనిది రూపాంతర దశ. ఇది మెయిన్ అండి, ఇక్కడ రూపాంతరం చెందింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ వ్యవసాయం ఉన్నది. ఇక్కడ వచ్చేసరికి మనం చూడండి, మనకు మెయిన్గా ఈ దశలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతాయి. ఇక్కడ విప్లవాత్మక మార్పులు ఎక్కడ జరిగినాయి? విప్లవాత్మక మార్పులు మనకు ప్లవన దశలో కాదు, ప్లవన దశకు ముందు దశలోనే జరుగుతాయి కాబట్టి దీన్ని రూపాంతర దశ అని చెప్పేసి పిలుచుకోవాలి. ప్లవన దశకు ముందు దశను రూపాంతర దశ అంటున్నాం. ఎందుకు రూపాంతర దశ అంటున్నాం అంటే వ్యవసాయ రంగంలో చాలా విప్లవాత్మక మార్పులు అనేవి రావడం జరిగింది కాబట్టి దీన్ని రూపాంతర దశ అని పిలుచుకుంటున్నాం. దాన్నే ప్లవన దశకు ముందు స్థితి అని చెప్పేసి పిలుస్తాం. ప్రీ కండిషన్ ఆఫ్ టేక్ ఆఫ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం, రైట్. అట్లా మనకి సాంఘిక అవస్థాపన సౌకర్యాల కోసం నిధులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది ఇక్కడ. అయితే సాంఘిక అవస్థాపన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కూడా దానికోసం మనకి ఎక్స్పెండిచర్ అనేది కూడా ఎక్కువ ఖర్చు చేయడం జరిగింది. అందుకోసం కొంత విప్లవాత్మక మార్పులు అయితే జరిగింది. అట్లా మనకి ఈ రోస్టర్ యొక్క అభివృద్ధి దశలో భాగంగా మనకి ముఖ్యమైనది ఏంటంటే ఇది ప్లవన దశ, రైట్.
ఈ రోస్టర్ యొక్క అభివృద్ధి దశలో భాగంగా మెయిన్గా ముఖ్యమైనది మనకి ప్లవన దశ అని చెప్పి చెప్పొచ్చు. దీన్నే టేక్ ఆఫ్ స్టేజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ టేక్ ఆఫ్ స్టేజ్ వచ్చేసి మనకి ఆర్థిక వ్యవస్థలో భాగంగా మనకి అభివృద్ధి వేగాన్ని అందుకునే స్థితి అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఏంటంట మనకి గ్రోత్ అభివృద్ధిని అందుకునే దశ లేదా అందుకునే స్థితి అని చెప్పేసి పిలుస్తాం. దీన్నే ఊపు దశ అని చెప్పేసి కూడా అంటాం. ఏం దశ? అభివృద్ధి ఊపు దశ. అభివృద్ధి ఊపు దశ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ప్లవన దశ డబ్ల్యూడబ్ల్యూ రోస్టోకి సంబంధించిన ముఖ్యమైన దశ. దీన్ని టేక్ ఆఫ్ స్టేజ్ అంటున్నాం. దాన్ని మనము అభివృద్ధి ఊపు దశ అంటున్నాం. ఎందుకంటే అభివృద్ధి యొక్క వేగం అనేది అందుకునే స్థితి దీన్ని చెప్పచ్చు. ప్లవన దశను అభివృద్ధి వేగం పుంజుకునే దశ, వేగాన్ని అందుకునే స్థితి అని చెప్పేసి ప్లవన దశను పిలవచ్చు. రైట్. వేగము అనేది అందుకునే స్థితి, అభివృద్ధి అనేది వేగం అందుకుంటుంది ప్లవన దశలో. రైట్. అట్లా మనకి నెక్స్ట్ ఈ ప్లవన దశలో కనుక చూసుకుంటే పరిశ్రమలు కావచ్చు, సేవలు కావచ్చు చాలా విస్తరిస్తాయి అని చెప్పేసి మనం చూసుకోవాలి. పరిశ్రమలు కానీ సేవలు కానీ చాలా విస్తరిస్తాయి. అదేవిధంగా ఒకటి లేదా ఎక్కువ పరిశ్రమలు మనకి అధిక రేటుతో వృద్ధి అనేది చెందుతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్లవన దశలో భాగంగా రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అదేవిధంగా చాలా రకాల వ్యవస్థ యొక్క లోపాలను అధిగమించి కూడా ఈ ఆధునిక వ్యవస్థ అనేది మనకి విస్తరించబడుతుంది. చాలా రకాల సోషల్ కావచ్చు, ఎకనామికల్ కావచ్చు, చాలా రకాల లోపాలను అధిగమించి, ప్రాబ్లమ్స్ని అధిగమించి కూడా ఈ ఆధునిక వ్యవస్థను మనకి విస్తరించడం జరుగుతుంది ఈ ప్లవన దశలో భాగంగా. అదేవిధంగా మనకి కొత్త నగరాలు, కొత్త పట్టణాలు, ఓకే, సిటీస్ అదేవిధంగా ఆవిర్భవిస్తూ ఉంటే అభివృద్ధి ప్రోత్సహించే మనకి ఈ సాంస్కృతిక పరిస్థితులు కావచ్చు, పొదుపు రేటు కావచ్చు, పెట్టుబడి రేటు కావచ్చు, రైట్. ఇట్లాంటి దాదాపు ఒక 5 to 10% లేదా అంతకు మించి కూడా మనకి పెరుగుతూ ఉంటాయి ఈ ప్లవన దశలో. చూడండి, చాలా మార్పులు వస్తున్నాయి. పరిశ్రమలు కావచ్చు, సేవలు కావచ్చు, ఓకే, సిటీస్ ఆవిర్భవించడం కావచ్చు, అదేవిధంగా పెట్టుబడి రేటు కావచ్చు, అదేవిధంగా పొదుపు రేటు కావచ్చు, మనకు దాదాపు ఒక 5 నుంచి 10% మనకి పెరుగుదల అనేది ఉంటుంది మనకి ప్లవన దశలో. దీన్ని ఏమని పిలుస్తున్నాం? మనకు అభివృద్ధి ఊపు దశ అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ చూస్తే మనకి ఈ ప్లవన దశలో మనకు గ్రేట్ వాటర్ షెడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అని చెప్పేసి పిలుస్తుంది. ఇది చూసుకోవాలి. గ్రేట్ వాటర్ షెడ్ ఆఫ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోడర్న్ సొసైటీ. ఇది మోడర్న్ సొసైటీ. దీన్ని పిలుస్తున్నాం ప్లవన దశ. ఎందుకు? చాలా మార్పులు వస్తున్నాయి కాబట్టి దీన్ని గ్రేట్ వాటర్ షెడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. మనకి ఈ రోస్టర్ ప్రకారం ప్లవన దశను గరిష్టంగా 2 దశాబ్దాల పాటు ఉంటుందట. 2 దశాబ్దాలు అంటే 20 years పాటు, దాదాపు ఒక 20 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఉంటుందట ప్లవన దశ అనేది. చాలా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఒక 2 దశాబ్దాల పాటు అయితే ఉంటుంది. ప్లవన దశ మనకి ప్రపంచంలో ప్లవన దశను మొట్టమొదట చేరిన దేశం ఏదంటే ఇంగ్లాండ్. ఇక్కడ మనం జనరల్గా ఏం మాట్లాడుతున్నాం అంటే అభివృద్ధి దశల గురించి మాట్లాడుతున్నాం. పూర్వకాలంలో భాగంగా ఎట్లా వచ్చింది, ఒక్కొక్క అభివృద్ధి ఎట్లా వచ్చిందని చెప్పేసి ఆర్థికవేత్తల యొక్క వాళ్ళ అభిప్రాయాలను ఈ సిద్ధాంతాల రూపంలో వెలువరిస్తే మనకి సైమన్ కుజ్నెట్ చేస్తూ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి పిలుస్తాడు. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్, ఒక 5 స్టేజ్లు పెడతాడు. దాంట్లో సాంప్రదాయక అని చెప్పేసి ప్లవన దశ అని చెప్పి, ప్లవన దశకు ముందు దశ అని చెప్పేసి, ఇది మెయిన్ కాబట్టి దీనికి ముందు అన్నాడు. దీని తర్వాత మనకి పరిపక్వం అన్నాడు. దీని తర్వాత పూర్తి వినియోగ స్థాయి అని చెప్పేసి పిలిచింది. ఇక్కడ ప్లవన దశలో మనకి డెప్త్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్లవన దశకు చేరుకున్న దేశం ఏదంటే ఇంగ్లాండ్. జనరల్గా ప్లవన దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే మన ఇండియాకి సంబంధించి అయితే ఒక 2 దశాబ్దాల పాటు ఉంటుందని చెప్పేసి చూసుకోవచ్చు. అట్లా మనకి రోస్టర్ ప్రకారం మనకి ఇంగ్లాండ్లో 1783 నుంచి 80 వరకు, 1783 నుంచి 1802 వరకు మనకి ప్లవన దశ అయితే ఉందట. మొట్టమొదటి చేరింది కాబట్టి మనం ఐడియా అయితే పెట్టుకోవాలి. 1783 నుంచి 1802 అని చెప్పేసి. మనము ఈ ఇంగ్లాండ్ చూసుకుంటే మనకి రష్యాలో మనకి 1890 నుంచి 1914 వరకు ఉంటుంది. అదేవిధంగా ఇండియాలో మనకి 1952 అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు 1952 ఇండియా ప్లవన దశకు చేరుకుంది. కాకపోతే మనకు ఈ భారత ప్రణాళిక సంఘం ప్రకారం మాత్రం 1961 అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఇది 1961 భారత ప్రణాళిక సంఘం ప్రకారం. కాకపోతే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే 1951లో వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటాం. 2 మనం చూసుకోవాలి.
అట్లా ఒక్కొక్క దేశానికి సంబంధించి ఒక రకంగా ఇయర్ అనేది ఉంటుంది, ఏ దశలో ప్లవన దశకు చేరుకున్నది అని చెప్పేసి ఆ దేశం ప్రకారంగా మనం ఇంగ్లాండ్ చూసుకోవాలి. ఫస్ట్ 1783 నుంచి 1802 వరకు మనకి ఇండియాకి సంబంధించి అయితే 1952, ఆర్థిక ప్రణాళిక సంఘం ప్రకారం అయితే మనము 1961 అని చెప్పేసి చూసుకోవాలి, భారత ప్రణాళిక సంఘం ప్రకారం. అదేవిధంగా మనకి ఈ రోస్టర్ ప్రకారం మనకి పరిపక్వ దశ సుమారు 40 సంవత్సరాల వరకు ఉంటుందట. ఇక్కడ ఏమన్నాం, 2 దశాబ్దాలు, దీనికి డబుల్ ఉన్నది. పరిపక్వ దశ అనేది 40 సంవత్సరాలు, పరిపక్వ దశ 40 సంవత్సరాలు. దీన్నే స్వయం సమృద్ధి దశ అని చెప్పేసి పిలుస్తున్నాం. ప్లవన దశ అయిపోయింది, టేక్ ఆఫ్ స్టేజ్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ పరిపక్వ దశలో భాగంగా 40 సంవత్సరాల పాటు ఉంటుందట. ఆ పరిపక్వ దశలో భాగంగా ఎలాంటి మార్పులు జరుగుతాయి. ఆల్రెడీ మెచ్యూరిటీ అనమాట, దీని ఏమన్నాం, డ్రైవ్ టు మెచ్యూరిటీ. ఓకే, ఆల్రెడీ అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ మెచ్యూరిటీ, పరిపక్వం వచ్చేస్తుంది. అందులో భాగంగా మనకి సాంకేతిక ప్రగతి అన్ని రంగాలకు విస్తరిస్తుంది. టెక్నాలజీ అనేది కొన్ని రంగాల్లోనే కాకుండా అన్ని రంగాలకు విస్తరిస్తుంది. ఓకే, అన్ని రంగాలు. ఈ పాయింట్లు స్టేట్మెంట్ రూపంలో వచ్చినప్పుడు మనం దశను ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ దశను అట్లనే గుర్తుపెట్టుకోవాలి. ప్లవన దశలో మనం చాలా మార్పులు జరిగాయి, కొత్త సిటీస్ వచ్చినాయి, పారిశ్రామికము సర్వీస్ సెక్టర్స్ బాగా మనకి డెవలప్మెంట్ జరిగినాయి. పెట్టుబడి రేటు కావచ్చు, పొదుపు రేటు కావచ్చు, మనకి 5 to 10% పెరిగింది. ఇవన్నీ మనకి ప్లవన దశకు సంబంధించి. మరి పరిపక్వ దశ వచ్చేసరికి సాంకేతిక టెక్నాలజీ అనేది ప్రతి రంగంకి విస్తరించింది. మనకి స్వయం సమృద్ధి దశ అన్న దాన్నే మెచ్యూరిటీ అన్నాం, డ్రైవ్ టు మెచ్యూరిటీ అని చెప్పేసి అన్నాం. అట్లా మనకి వనరులు పూర్తిగా వినియోగంలోకి వస్తాయి. ఇక్కడ మనకి ఇంకా వినియోగ స్థాయి వేరే ఉన్నాయి చూడండి. ఆల్రెడీ వనరులు ఇక్కడనే పూర్తిగా వినియోగంలోకి వచ్చినాయి. ఇది వనరులు పూర్తిగా వినియోగంలోకి వచ్చేస్తాయి. అట్లా అదేవిధంగా నూతన రంగాలు కూడా వృద్ధి చెందుతాయి. ఓకే, దాంట్లో చూసుకుంటే మళ్ళీ ప్రపంచంలో పరిపక్వ దశను మనకి మొదట చేరింది కూడా మళ్ళీ ఇంగ్లాండే. ఫస్ట్ అదే ప్లవన దశ కాబట్టి కంటిన్యూస్ అదే ఉంటుంది. దాని స్టేజ్ తర్వాత ఈ పరిపక్వ దశ కాబట్టి ఇంగ్లాండే ఉంటుంది. ఓకే, అది మనం అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచంలో పూర్తి వినియోగ స్థాయి దశకు చేరిన దేశం మనకి USA, ఇంగ్లాండ్. అంటే ఈ దశకు వచ్చిన మనం పరిపక్వ దశను మనం ఫస్ట్ చేరుకున్నది కూడా ఇంగ్లాండే, ప్లవన దశను చేరుకున్నది కూడా ఇంగ్లాండ్. చేరుకున్న తర్వాత ఈ పూర్తి వినియోగ స్థాయిని మరి చేరుకున్న దేశం ఏదంటే ఇక్కడ USA. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ USA వచ్చింది, రెండవది మనకి ఇంగ్లాండ్ వస్తుంది. పూర్తి వినియోగ స్థాయి దశను చేరుకున్న దేశమేమో USA. మరి పరిపక్వ దశ, ప్లవన దశను చేరుకున్న మొదటి దేశం ఏదంటే ఇంగ్లాండ్. ఇక్కడ మాత్రం పూర్తి వినియోగ స్థాయి దశను చేరుకున్నది మాత్రం సెకండ్ ప్లేస్లో ఇంగ్లాండ్ వచ్చింది. రైట్, ఇక్కడ మనము పూర్తి వినియోగ స్థాయి దశ అంటే హై మాస్ కన్సంప్షన్ స్టేజ్ అంటే మనకు జనరల్గా పూర్తి స్థాయి దశలో భాగంగా ప్రజల యొక్క విలాస వస్తువులు కావచ్చు, దీర్ఘకాల మన్నిక గల వస్తువులు కావచ్చు మనకి అధికంగా వినియోగం చేస్తూ ఉంటాం. ఓకే, అంటే క్వాలిటీకి సంబంధించినవి, అదేవిధంగా స్టాండర్డ్ సంబంధించినవి ఎక్కువ వినియోగం చేస్తూ ఉంటారు. పూర్తి వినియోగ స్థాయి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉంటుంది. ఓకే, జనాభా కంట్రోల్, పాపులేషన్ కంట్రోల్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రజలకు విశ్రాంతి లభిస్తుంది. అదేవిధంగా సమాజానికి మనకి సాంకేతిక పరిపక్వత సాధిస్తుంది. చూడండి, ఇక్కడ మనం ఏమన్నాం, అన్ని రంగాలకు సాంకేతిక విస్తరిస్తుందని చెప్పేసి పరిపక్వ దశలో మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాం, సాంకేతిక పరిపక్వత. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ పరిపక్వ దశ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనం పరిపక్వ దశ అని పెట్టేస్తాం. కానీ సాంకేతిక పరిపక్వత ఎప్పుడు వచ్చిందంటే పూర్తి వినియోగ స్థాయి దశలో వస్తుంది. విస్తరించింది ఎప్పుడు అంటే అన్ని రంగాలకు సాంకేతికత అంటే పరిపక్వ దశలో విస్తరిస్తుంది, జస్ట్ విస్తరిస్తుంది. కానీ విస్తరించిన తర్వాత మళ్ళీ మనకు పరిపక్వత రావాలంటే పరిపక్వ దశ కాదు, ఇక్కడ వినియోగ స్థాయి దశలో అంటే ఆటోమేటిక్గా కంప్లీట్గా మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి పరిపక్వత వచ్చిందని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ చూస్తే వనరులు సాంఘిక సంక్షేమానికి, సామాజిక భద్రతకు ఎక్కువగా ఉపయోగపడతాయి. మనకు సోషల్ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, అదేవిధంగా మనకి సోషల్ వెల్ఫేర్ కోసం కావచ్చు ఎక్కువ మనము వినియోగ స్థాయి దశలో ఉపయోగపడే విధంగా ఉంటే మనకి వనరులు, రిసోర్సెస్ అనేవి కంప్లీట్గా ఉంటాయి. కానీ మనం దీన్ని బట్టి గుర్తించవచ్చు పూర్తి వినియోగ స్థాయి వనరులు మనం కంప్లీట్గా వినియోగించుకున్నాం. ఇక్కడ ఒక పాయింట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, సాంకేతిక పరిపక్వత అనేది లాస్ట్ స్టేజ్లో వచ్చింది పూర్తి వినియోగ స్థాయి. కానీ సాంకేతికత అన్ని రంగాలకు విస్తరించింది మాత్రం పరిపక్వ దశలో. ప్లవన దశలో ఏం జరుగుతుంది, కొత్త సిటీసు, కొత్త పట్టణాలు, పొదుపు రేటు, పెట్టుబడి రేటు 5 to 10% పెరుగుతుంది. అదేవిధంగా పారిశ్రామికము, సర్వీస్ సెక్టారు గ్రోత్ పెరుగుతుంది, విస్తరిస్తాయి. ఓకే, ప్లవన దశకు ముందుస్తే దీన్ని ఏమన్నా ప్రీ కండిషన్ ఆఫ్ టేకప్.
ఇక్కడ మీరు చూసుకోవాలి, విప్లవాత్మక మార్పులు జరుగుతాయి కాబట్టి దీన్ని రూపాంతర దశ అని చెప్పేసి పిలుచుకున్నాం. దీన్ని మనకి లవణ దశకు ముందు దశ. రైట్. నెక్స్ట్ సాంప్రదాయ దశ మనకు ముందు, దీన్ని ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అన్నాం. అది మనకు జనరల్గా 70% ఆఫ్ మనము వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం కాబట్టి మనం సాంప్రదాయ దశ అని చెప్పేసి పిలుచుకున్నాం. ఓకే, ఇవి మనకు అభివృద్ధి దశల్లో భాగంగా డబ్ల్యూడబ్ల్యూ రోస్టర్ ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి గ్రంథం ఉంటుంది. దానికి మనకు 5 స్టేజెస్ ఉంటాయి. ఈ 5 స్టేజెస్ వెరీ ఇంపార్టెంట్. 100% క్వశ్చన్ ఇక్కడ పడుతుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మ్యాక్సిమం ఇక్కడ క్వశ్చన్ పడుతుంది, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి. అంతే మనం చెప్పి. రైట్, మనం రెండు చూసి, ఒకటి సైమన్ కుజినెట్, రెండోది డబ్ల్యూడబ్ల్యూ రోస్టర్ దశలు అని చెప్పేసి చూసినాం. నెక్స్ట్ చూస్తే మనము కార్ల్ మార్క్స్ సంబంధించిన దశలు ఉంటాయి, అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.